ఉన్నాయా టైట్ ఉన్నాయా అని చాలా. వెల్కమ్ టు ది బ్లాగ్. సో గత 2-3 రోజులుగా వీడియోస్ షార్ట్స్ అలాంటివి రాకపోవడానికి కారణం మనం ఒక చిక్కుల్లో పడ్డాం. ఆ చిక్కు పేరే బిజినెస్ నాది కాకపోయినా మన వాళ్ళది. దెర్ ఇస్ ఎ టాస్క్. మేము టాస్క్ ఒకటి కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటంటే 7 to 8 days అయ్యే వర్క్ 3 daysలో వర్క్ కంప్లీట్ చేసేసుకోవాలి. మేము ఆ వర్క్ ఏంటో నేను చూపిస్తాను. ఆల్రెడీ ఒక డే అయిపోయింది, ఇంకా 2 daysలో మేము చేసి లాంచ్ చేయాలి. సో దానికోసం చాలా టెన్షన్లో ఉన్నాము. బట్ అది అవ్వుద్దా లేదా అని స్టేట్ లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. మా వర్క్ అవ్వుద్దా లేదా, బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ హార్ట్. చాలా అలసిపోయాము. నాకేదో బ్లాగ్స్ వీడియో తీయాలి కాబట్టి ఏదో జోష్ వస్తుంది. మా నేను చూపిస్తా. ఈ వర్క్ అవుతుందో లేదో తెలియదు, బట్ విల్ ట్రై. సో చాలా మటుకు అలానే ఉన్నాయి. ఫ్యాన్స్ ఫిట్ అయిపోయినాయి. నేనైతే ఫ్యాన్స్ కూడా ఫిట్ కాలేవు. ఫ్యాన్స్ ఫిట్ చేసేసినాం. నెక్స్ట్ ఏసీస్ వర్క్ కూడా అవుతుంది. 25 ఏసీస్. చాలా కష్టపడి సో ఈ వర్క్ని అందరితోనే 2-3 daysలో కంప్లీట్ చేయించాలి. అది మా టాస్క్. ఎందుకంటే ఆఫ్టర్ 3 days స్టూడెంట్స్ వస్తారు. వచ్చిన కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల అలా ఇలా అయ్యింది. బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. సెకండ్స్ ఒక సక్సెస్ఫుల్లీ ఒక ఏసీ ఫిట్ అయిపోయింది. నేను ఈ ఏసీకి కూడా చాలా కథలు పడ్డాయి. ఎందుకంటే ఒక దగ్గర ఫిట్ చేసినాక మళ్ళీ చేంజ్ చేయలేం. ఓకే, సో డైమెన్షన్స్ ఇవన్నీ. సో బెడ్స్ ఇవి గట్రా మూవ్ చేయాలి ఆఫ్టర్ క్లీనింగ్. పైన కొన్ని రూమ్స్ క్లీన్ చేశారు, వాటిని చూద్దాం. సో లిటరలీ ఈ మెట్లు డేలో ఒక 20 times ఎక్కి దిగుతున్నాము. బాత్రూమ్ డోర్స్ ఇవన్నీ పెట్టేసి లాకర్స్ సపరేట్గా హాస్టల్లో పిల్లలకి. ఇది ఒకటే రూమ్ ఉంది కదా, ఫ్లోర్లో అన్నీ అయిపోయినాయి కదా. అది ఒకటి అయిపోతే ఈ ఫ్లోర్లో అన్ని ఫ్యాన్స్ ఫిట్ అయిపోయినట్టే మాకు. సో ఈ ఏసీస్ కూడా ఫిట్ చేయాలి. ఏసీస్ ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. సో యూ కెన్ సీ దట్ అక్కడ ప్లంబింగ్ వర్క్ అనేది అయిపోతుంది. ఓకే, ప్లంబింగ్ వర్క్ అయిపోయాక ఏసీస్, బెడ్స్ ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. బెడ్స్ మన బాబాయ్ చేస్తున్నాం. బెడ్స్ అయిపోతాయి. బెడ్స్ అయిపోయిన తర్వాత సో వీ హ్యావ్ 5 tasks అనుకుంటా మోస్ట్లీ. 1 బాత్రూంలో డోర్లు ఫిట్ చేయించేసేయాలి. ఫ్యాన్స్ ఫిట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1-2 hours అయిపోతాయి. అండ్ వీటికి ఇవి ఈజీగా పెట్టేసేయచ్చు. ఓకే, మ్యాక్సిమం ఈ వర్క్ అయిపోయింది. కొన్ని ఏంటంటే కొన్ని చెక్ చేసుకోవాలి, లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అని. అవి చెక్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ బెడ్స్ గట్రా రెడీ అయిపోయాయి. జస్ట్ ఫిట్టింగ్ చేయాలంతే. ఫిట్టింగ్ చేసేసి నేను కొద్దిగా క్లీన్ చేసిండే. పెయింట్ ఇవన్నీ ఉండే. మట్టి అనేది సహజమే. మళ్ళీ పూర్తి చేసుడు ఇలాంటి కథలు చేసేసుకొని ఫైనల్ వర్క్ ఇందులో ఏముందంటే డోర్స్ అనేది ఇవాళ అయిపోతాయి. ఈ కరెంట్వి ఆల్మోస్ట్ అయిపోయాయి. జస్ట్ సెట్ చేసేసేసి ఇందులో ఫ్యాన్స్ పెట్టేస్తే వీళ్ళ వర్క్ ఇట్ అయిపోతుంది. ఏసీసీ పెద్ద టాస్క్. ఎందుకంటే వీ హ్యావ్ టు డ్రిల్. ఆ డ్రిల్ మెషిన్ అంత హీట్ అనేది కష్టం. బట్ మన వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళే खत्म करके छोड़ते लेट्स सी हाउ दे डू. ఓకే, సో అంకుల్ ఫ్యాన్ ఫిట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది టాస్క్. ఈ వీడియో కంప్లీట్ అయినాక ఎండ్లో మొత్తం మళ్ళీ ఒక 2 days వేస్తాం. అన్ని రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా క్లీన్ అయిపోయాయని. లెట్స్ సీ. ఏదో పెద్ద టాస్క్ అబ్బా, ఎందుకంటే ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయింది. 3 daysలో ఇంత టాస్క్ కంప్లీట్ చేయడం అనేది రియలీ. మన వాళ్ళైతే ఆల్మోస్ట్ డిప్రెషన్లో ఉన్నారు. బట్ యూనో వీఆర్ మెన్. ఇట్స్ లైక్ ఎలా అనుకుంటామంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండాలి, ఎలాంటి అడ్డలైనా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండాలి. కర్లింగే యార్, వీ కెన్ డూ ఇట్. దట్స్ ఇట్. ఓకే, పెద్ద ఎలక్ట్రిక్ వర్క్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ హోల్లో పెట్టేటప్పుడు జట్కిస్తుంది అన్న. హోల్ దిగుతలేదు. ఒకవేళ కంప్లీట్గా 100% చేతులు పోతే let's see how this one अम्मा क्या गाशाना में भाई गाड़ी किस्मत है अम्मा. हाय बोल. अरे मेरा बेटा कैमरा आज क्या दिखाऊं, फोन दिखाऊं.
పూరా ఈ టెన్షన్లో పిల్లాడు నవ్వు చూస్తే కొద్దిగా అదే చిన్నపిల్లలు నవ్వు చూస్తే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా ఏమంటారు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్. కొంచెం చెట్టు కింద కూర్చున్నాం. పిచ్చి చాలా పిచ్చేస్తుంది. మనకి అప్డేట్ ఇవ్వబోతున్నాం. దెర్ ఇస్ అన్ అప్డేట్. అనియా ఆ ఓలా అవ్వడానికి చాలా కష్టమవుతుంది. పచ్చి ఉంది కూడా. దరిద్రంలో ఇంకో దరిద్రం. ఆ ఓలా అయింది ఆ గంట అయింది ఒక ఓల్కి. ఇప్పుడు ఈ ఓల్కి గంటన్నర పడుతుంది. సో కరెంట్ వర్క్స్ ఐ థింక్ పర్మిషన్స్ ఆర్ సంథింగ్ ఏదో జల్దీ చేయించేసి కరెంట్ కనెక్షన్ తెప్పించుకోవడానికి కరెంట్ ఆఫీస్కి వచ్చినాం. వాళ్ళు లోపలికి మాట్లాడుతుండు. నేను కార్లు బయట కూర్చున్నా. లోపలికి మాట్లాడతాడు మ్యాక్సిమం చాలా. ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఆర్ లో. బట్ వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్. గట్టిగా పని చేయాలి. మనం పని చేస్తేనే అవుతుంది. పని ఇన్ ద సెన్స్ పని మాదేం పని లేదు, ఫిజికల్ పని. మేనేజ్మెంట్ వర్క్. మేనేజింగ్ వర్క్ ఈస్ వెరీ హార్డ్ అప్ అనుకుంటాం కానీ, ఎందుకంటే అక్కడ నువ్వు క్యాపిటల్ గురించి ఆలోచించుకోవాలి. బాధ్యతలో ఏదైనా హ్యాండ్ పడక ఫర్ ఎగ్జాంపుల్ మన ఏసీలు నాకు రేపట్లో 25 ఏసీస్ ఒక ఏసీకి ఎంతసేపు పట్టింది. ఈ 25 ఏసీస్ మనం ఎట్లా అండ్ సో ఇలాంటివి ఉంటాయి. అండ్ వైల్ అది ఒక రోజుకి ఒక ఫ్లోర్లో ఫ్యాన్స్ ఇవన్నీ ఫిట్ అయినాయి. వైరింగ్ ఇదంతా దానికి ఇంకా 3 ఫ్లోర్లు ఉన్నాయి. అంటే పైన ఒకటి, కింద ఇంకొకటి, ఇంకా గ్రౌండ్. వీటికి ఎంతసేపు పడుతుంది. సో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ 2 డేస్లో వీఆర్ గోయింగ్ టు వర్క్. సారీ లెట్స్ సీ ఏం చేస్తున్నాం. A few moments later. చెత్త క్లీన్ చేసిండే కదా మిస్ఫైర్. చెత్త అంతా కొద్దిగా 2 ఫ్లోర్స్ క్లియర్ అయినాక కింద వేసి మంట పెట్టేసి అయిపోయాయి. ఆల్మోస్ట్ ప్లంబింగ్ వర్క్ అయిపోయింది. క్లోజ్ చేసేసారు కొంత. సో ఇవాళ ఏమంటారు ఒక పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ అయ్యింది. దానిలో షూస్ క్లీనింగ్లో కొద్దిగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయినాయి. లైట్స్ ఫిట్ కావాలి. కరెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లంబింగ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే అది పూర్తి చేశారు. కరెంట్ ఇప్పుడు సెట్ చేస్తున్నారు. టైల్స్ వర్క్ అది అంత మేజర్ ఏం కాదు, ఖరాబ్ అయిపోతుంది. అది ఏసీలేదే స్టిల్. ఈ ఏసీలో కూడా కనిపెట్టిండు కానీ ఏసీలే ప్రాబ్లంలో ఉంది. కానీ అది గిట్ట అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇందులో మా వాడు కొద్దిగా చిల్ అవుతుండు, క్రికెట్ గేమ్ ఆడుకుంటా. సబ్స్క్రైబ్ టు స్కిడ్. సో నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేద్దాం. కంప్లీట్ అయ్యేలోపు కంప్లీట్ అయిపోయాక అది గిట్ట ఫాలో, సబ్స్క్రైబ్ స్కిడ్డీ వ్లాగ్స్. మ్యాక్సిమం నేను మాట్లాడింది నచ్చి ఉంటుంది. అండ్ మన లైఫ్లో చాలా స్టఫ్ ఉంటుంది అబ్బాయి. ఈ ఇట్లాంటి కథలు అన్నీ అయితేనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. ఆ స్టఫ్ని చూడడానికి స్కిడ్డీ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. బాయ్.